లో కొత్త ట్రాఫిక్ రూల్స్ వీటి ధరలు భారీగా పెంపు ఇవి తెలుసుకోకపోతే మీకే నష్టం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి. ఆ వివరాలు అనేది మనం వీడియోలో తెలుసుకుందాం. అలాగే వీడియోను పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అప్పుడే. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, ఇట్లా లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ మరింత మందికి సమాచారం చేరుతుంది. లైట్ చేయకుండా ఎవరిలోకి వచ్చినట్లయితే దేశంలో ప్రతిరోజు ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇక డ్రైవర్లు చేసిన తప్పిదాల వల్ల ఎంతో మంది అమాయకులు కూడా తమ ప్రాణాలు కోల్పోతున్నారు. అతివేగం, నిర్లక్ష్యం, అవగాహన లేని మద్యం సేవించి వాహనాలు నడపడం, ఇలా ఎన్నో కారణాల వల్ల నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఎంత కఠినం చేసినా చలనాలు విధించిన వాహనదారులు వాటిని అతిక్రమిస్తూ చేస్తున్న తప్పిదాల వల్ల జరుగుతున్న ఆ ప్రమాదాలను మరి నిబంధనలు అతిక్రమిస్తే భారీగా మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇక మొత్తానికి ట్రాఫిక్ రూల్స్ సంబంధించి కొత్తగా రావడం జరిగిందనమాట. రెడ్ లైట్ కనుక సిగ్నల్ నిబంధన ఉల్లంఘిస్తే గతంలో 100 రూపాయలు ఉంటే ప్రస్తుతం 500 రూపాయలు. సాధారణ ఉల్లంఘన చేస్తే 100 రూపాయలు ఉంటే ఇప్పుడు ప్రస్తుతం 500 రూపాయలు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే గతంలో 500 రూపాయలు ఉంటే ప్రస్తుతం 2000 రూపాయలు. అథారిటీ రూల్స్ అతిక్రమించడం గతంలో 500 ఉంటే ఇప్పుడు 2000 రూపాయలు. అతి వేగంగా వాహనాలు నడిపినట్లయితే 400 ఉంటే ఇప్పుడు 1000 రూపాయలు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల గతంలో 2000 ఉంటే ఇప్పుడు 10,000. ప్రమాదకరమైన వాహనాలు నడపడం వల్ల గతంలో 2000, ఇప్పుడేమో 5,000. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే 100 రూపాయలు. ప్రస్తుతం 1000 రూపాయలతో పాటు 3 నెలలకు లైసెన్స్ కూడా రద్దు చేస్తారు. రేసింగ్, హై స్పీడ్ వాహనాలు నడపడం గతంలో ఇక 500 రూపాయలు, ఇప్పుడు ప్రస్తుతం అయితే 5,000 రూపాయలు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల 100 రూపాయలు, ప్రస్తుతం అయితే 1000 రూపాయలు పెరిగిన ధరలు. ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్ చేసినట్లయితే ఇక ప్రస్తుతం 1200. అత్యవసర వాహనాలను నిరోధించడం కోసం ప్రస్తుత జరిమానా ఇక 10,000 రూపాయలు. ద్విచక్ర వాహనాలపై హైవే లోడు గతంలో 100 రూపాయలు అంటే ఇప్పుడు 1200తో పాటు 3 నెలల లైసెన్స్ రద్దు. ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు నడిపితే గతంలో 1000 ఉంటే ప్రస్తుతం అయితే 2000 అయితే కొత్త రూల్స్ అయితే